ముందుగా ఏ గుడి కూల్చుదాం, ఏ మసీదు కూల్చుదాం, ఏ చర్చి కూల్చుదాం అనే కాకుండా మనలోని కులంతో అహంకారంతో కూడిన గూడల్ని కూల్చడం మంచిది. కవిత శీర్షిక వచ్చేసి వివక్ష. సాకిరేవులో మైల బట్టలను కడిగి పారేసే బండరాయిలాగా అంటరాని కులపు మైలను కడిగి పారేసే ఒక బండరాయి ఉంటే బాగుండు. గొప్ప గొప్ప చదువులు చదువుకున్న వారు ఇంటర్వ్యూలకు వెళ్ళినప్పుడు కులం మతం చూసి దూరంగా ఉంచకుండా వారి ప్రతిభను చూసి అవకాశాలు ఇచ్చింటే బాగుండేది. అప్పుడు నా దేశం ప్రపంచంలో అగ్రస్థానంలో ఉండేది. అంగవైకల్యం కలిగిన కొడుకు పుట్టినా తల్లి ఎటువంటి వివక్ష చూపదు. అందరిలాగే పుట్టి పెరిగిన మేము అంటరాని వాళ్ళమని మా నేలకే మా మీద వివక్షత. మైల మైల అని ఊరికి దూరంగా ఉంచిన వారి మనసులో ఇంకెంతటి మైల ఉందో ఎవరికి తెలుసు? మైల మైల అని ఊరికి దూరంగా ఉంచిన వారి మనసులో ఇంకెంతటి మైల ఉందో ఎవరికి తెలుసు? మేరా భారత్ మహాన్ అని గొంతెత్తి పాడాలని ఉంటుంది, కానీ కులం తక్కువడే అనే మాటలు గొంతుకు అడ్డం పడుతున్నాయి. అన్ని జాతుల కంటే మా జాతే గొప్పదని అహంకారంతో విర్రవీగే వారి జాతి ఎగిరే జాతీయ జెండా కంటే గొప్పదారా మీ జాతి? ఆ జాతీయ జెండకే లేని జాతి మతం మీకెందుకురా? థ్యాంక్ యూ సో మచ్.